నమస్కారం. గత వారం రోజులుగా మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మానికి జరుగుతున్న నష్టం గురించి మాట్లాడుతూ చాలా ఆవేశంగా మాట్లాడారు. ఆయనకి నేను కొన్ని ప్రశ్నలు సూటిగా వేయాలనుకుంటున్నాను. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను అనుకుంటున్నారా, లేదంటే ఒక మతానికో ఒక కులానికో చెందిన నాయకుడు అనుకుంటున్నారా? ఈరోజు హిందూ ధర్మంకి ఏదో కష్టం వచ్చిందని మీరు చెప్తున్నారు. హిందూ ధర్మంకి ఈరోజు కాదు, ఎప్పుడో కష్టం వచ్చింది. ఆ రోజు మరి మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. మీ మాటల్లోనే మీ నాన్నగారు, మీ అమ్మగారు, లేకుంటే మీ నాయనమ్మగారు దీపారాధన చేస్తే అందులో సిగరెట్ వెలిగించుకునేవాడని మీరు చెప్పారు. హిందూ ధర్మానికి ఆ రోజే కష్టం వచ్చింది. మీరు అప్పుడు ఏం చేశారో, ఏ రకమైన పోరాటం చేశారో, ఏ రకమైన దీక్షలు చేశారో నాకైతే అర్థం కాలే. మరి చేస్తుంటారేమో మాకు తెలియదు అప్పుడు, ఎందుకంటే ఇంత మీడియా ఇదంతా లేదు కదా, మాకు తెలియలేదేమో. మతాల మధ్య చిచ్చు పెట్టడం ఏంటి సార్? మీరు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి విషయాన్ని మర్చిపోతున్నారు. క్రిస్టియన్లు, ముస్లింలు అయితే ఊరుకుంటారా? హిందువులందరూ మీరు రోడ్డు మీదకి రండా? నాకు కొన్ని విషయాలు ఉన్నాయి సార్. మీకు అల్జీమర్ ఉందేమో నాకు అనిపిస్తుంది. మీకు 13 ఏళ్ళ వయసులోనో 14 ఏళ్ళ వయసులోనో మీ ఫ్రెండ్ ఎవరు బాప్టిజం చేశారని చెప్పారు. బాప్టిజం చేసిన మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడమండి సార్. అసలు డూ యూ మీన్ దట్ సనాతన ధర్మ? అసలు సనాతన ధర్మం అంటే మీకు తెలుసా? మీకు సనాతన ధర్మం పదం బాగుందని వాడారా? బాప్టిజం తీసుకున్న మీరు హిందూ ధర్మంలోకి ఎప్పుడు వచ్చారు చెప్పాలి. మీరు చెప్పలేకపోతే మిమ్మల్ని మోసే గాడిద కొడుకులు కొంతమంది ఉన్నారు కదా, ఆ ఎదవల్ని చెప్పండి. నువ్వు ఏం చేసినా, నువ్వు ఎలాంటి ఎదవ పని చేసినా, ఏం చేసినా కూడా పల్లకి మోసే ఎదవలు కొంతమంది ఉన్నారు కదా. ఎవరో ఎదవలారా, మీకు తల్లిదండ్రులు అవసరం లేదు, సమాజం అవసరం లేదు, ఏమీ అవసరం లే. మీకు కావాల్సింది ఏంటంటే వాడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనే ఎదవలు ఉన్నారు కదా. ఈ మధ్య వాళ్ళు కూడా కులిపిచ్చి పట్టుకుంది, కులంతో కొట్టుకుంటున్నారు. కులం తిండి పెట్టదురా, గాడిద కొడకలరా, తెలిసి నేర్చుకోండి. మీలాంటి ఎదవలు ఉండబట్టే ఇటువంటి వాళ్ళు నాయకులుగా ఎదుగుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు బాప్టిజం నుంచి హిందూ ధర్మంలోకి ఎప్పుడు వచ్చారు? హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతాను అంటున్నారు కదా. మరి మీ పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అని చెప్పారు కదా, మీ భార్య క్రిస్టియన్ అని చెప్పారు కదా. మరి వాళ్ళు ఎందుకు హిందూ ధర్మంలోకి నడిపించలేపారు? మీ ఇంట్లో మీరు చేయరు, బయట వచ్చి మీ రాజకీయాల కోసం ప్రజల్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తారా? మీరు క్రిస్టియన్ అయి ఉన్నారు, మీరు చర్చిల్లో కూర్చొని ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారు? మీరు మర్చిపోయారా? ఎవరిని రెచ్చగొట్టాక సార్? ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎందుకు సార్ ఇలా పాడు చేయాలని చూస్తున్నారు మీరు? మతాలు, కులాలు, దేవుడికి మతం అవసరం లేదు సార్. బీబీ నాంచారం ఎవరు సార్? ముస్లిం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆమెను వివాహం ఆడారని నమ్మకం. నా ముస్లిం. భక్త కబీర్ దేశ్ గారు ముస్లిం. శ్రీరాముడికి అమితమైన భక్తుడు. సో దేవుళ్ళకి లేని మతాల గురించి మీకెందుకండి? నాకు ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఆ మధ్య లేదు, మాకు లేదే, ఏ బాధ లేదే మాకు. ఒక హిందూగా నేను గుడికి వెళ్తాను, వాళ్ళ బాధ్యతగా వాళ్ళ మతాన్ని వాళ్ళు విశ్వసించుకొని వాళ్ళు ఏదో చేసుకుంటారు. నా వల్ల వాళ్ళకి నష్టం లేదు, వాళ్ళ వల్ల నాకు నష్టం లేదు. మీకేందయ్యా నష్టం? నాకు అర్థం కాదు. మీరు ప్రభుత్వంలో మీరుండి మీ చేతగానితనంతో ప్రజల్ని రోడ్డు మీదకి రమ్మంటారా? వచ్చి ఏం చేయాలి? కొట్టుకోవాలా? వచ్చి ప్రజలు వచ్చి కొట్టుకోవాలా? ఫస్ట్ మీరు క్రిస్టియనా, బాప్టిజం తీసుకున్నాను మీరు చెప్పారు.
మీరు బాప్టిజం నుంచి హిందూ ధర్మానికి ఎప్పుడు వచ్చారో మీరు ప్రజలకు అది వివరించండి మీరు. ఏంటండి సినిమాటిక్? ఏంటి విశాఖ ఉక్కుకు సంబంధించి వాళ్ళు 1-2-3 తారీఖులు వాళ్ళు ఏదో కార్యాచరణ పెట్టుకుంటే దాన్ని డైవర్ట్ చేయడానికే కదా మీరు 1వ తారీఖున పలానా కార్యక్రమం చేయాలి, 2వ తారీఖున మీరు అందరూ వచ్చి దీపాలు పెట్టండి, 3వ తారీఖున వచ్చి ఇది చేయండి అది చేయండి అని. మీరు బాధ్యత గల పదవులో మర్చిపోతున్నారా? ఎవరికోసం ఇదంతా? మీరు మతాలు పేరు చెప్పి రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ఇది గుజరాతో యూపీఓ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్. మీలాంటి వాళ్ళ ఆటలు ఇక్కడ సాగవు. హిందూ బంధువులారా, హిందూ మిత్రులారా తెలుసుకోండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట, తిరుమల ప్రతిష్ట తగ్గిందంటే ఈ కూటమి నాయకులు చేసిన ప్రగల్భాల వల్ల, చేసిన పనుల వల్ల. దిగజార్చారు స్వామి యొక్క ప్రతిష్టను, దిగజార్చారు వీళ్ళు. రోజుల తరబడి వేచి చూసే ఆ స్వామి ప్రసాదం కోసం, ప్రసాదాన్ని ఈరోజు ఒక చర్చిలో తీసుకొచ్చి ఈరోజు మనందరి మనోభావాలు దెబ్బతీశారు. వీరు గ్రహించండి, వీళ్ళ ముసుగులో పడకండి. ఖచ్చితంగా వీళ్ళని ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి శిక్ష మామూలుగా ఉండదు వీళ్ళందరికీ కూడా. డిప్యూటీ సీఎం గారు, మీరు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అని మర్చిపోకండి. ఇక్కడ మీరు మతాలు ఎత్తుకోవాల్సిన పనేం లేదు మీకు. మీరు అన్ని మతాలకి, అన్ని కులాలకి, ఈ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా ఎన్నిక అయిన ఒక పదవిలో ఉన్నారు. అవన్నీ మర్చిపోయి ఎవరిని సార్ రెచ్చగొట్టదారు? ఎవరు రోడ్డు మీదకి రావాలండి? మీ చేతిలో ఉన్న వ్యవస్థని, మీ చేతిలో ఉన్న పనులు మీరు చేతి కాక ప్రజల్ని రోడ్డు మీదకి రమ్మంటారా? మీరు బాప్టిజం తీసుకుని హిందూ మతంలోకి ఎప్పుడు మారారో మీరు తెలియపరచిన అవసరం, సమాజం తెలియపరచిన అవసరం ఉంది. ప్రజలారా గుర్తించండి. వీళ్ళ మాటలు నమ్మి మీరు మాయలో పడిపోయి మీ ధర్మంకి ఏదో నష్టం జరిగింది అనుకుని మీరు రోడ్డు మీదకి రావాల్సిన పని లేదు. అది అంతా భగవంతుడు చూసుకుంటాడు. ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షిస్తాడు. దయచేసి వీళ్ళ ముసుగులో పడిపోకండి. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆలోచన చేయండి. వీలైతే రోడ్ల మీదకి రండి. మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం రోడ్ల మీదకి రండి. మనకి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం రోడ్ల మీదకి రండి. రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలు, ఆడపిల్లల మీద జరుగుతున్న అన్యాయాల మీద పోరాడడానికి రోడ్ల మీదకి రండి. అంతేగాని మతం పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలకి బలైపోయి రోడ్డు మీదకి వచ్చి నీ పక్కనే ఉన్న ముస్లిం సోదరుడికి, క్రిస్టియన్ సోదరుడికి శత్రువు కావద్దు. ప్రతి ఒక్కరిలో కూడా ప్రవర్తించేది ఆ ఒక్క రక్తమే. అందరికీ ఒక్కరే సర్వంతర్యామి. కానీ ఎవరు ఒక్కొక్క రూపంలో కొలుచుకుంటున్నారు అంతే. అంతటికీ ఒకరే సర్వాంతర్యామి. ఆ సర్వాంతర్యామి ఎవరో అందరికీ తెలిసిందే. దయచేసి నా హిందూ బంధువులారా, ఇటువంటి కుళ్ళు రాజకీయ నాయకులు క్రీడలో మీరు బలిపశువులు కావద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రానికి ఉన్న ఉప ముఖ్యమంత్రి నిన్న చేసిన ప్రకటనలను మీరు తీసుకొని ఆవేశపడవద్దు. ఫస్ట్ ఆయన అసలు క్రిస్టియనా, హిందువా, అది ముందు ఆయన ఒక నిర్ధారణకు వస్తే తర్వాత అన్ని విషయాలు కూడా చర్చించుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, అయ్యా మీరు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో ప్రయత్నం చేయండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా కాపాడండి. అంతేగాని మీరు ఈ మతాల మధ్య చిచ్చు పెట్టి ఇటువంటి అలజడులు సృష్టించకండి.